దిగుమనరా స్నానం చేస్తాం. చేసుకో లైసెన్స్ సిద్దిపూర్ గ్రామంలో
ఈ రోజు ఈ కోనం చెరువు యొక్క అలుగు ఈ ఆగస్టు మాసంలోనే బయటకు వెళ్ళడము, గ్రామంలో ఉన్నటువంటి రైతు ఇలా ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎందుకంటే గత జూలైలో వర్షాలు లేక ఎంత ఇబ్బందులు ఉండే రైతు ఈ రోజు ఈ 3-4 రోజుల నుంచి తుఫాను వలన వచ్చిన వర్షం వలన ఈ మండలంలోనే మొట్టమొదటిసారిగా ఈ కోనం చెరువు బర్దీపూర్ అలుగు బారడము ఈ మండలంలో ఉన్న చెరువులలో మొదటిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ చెరువు యొక్క చరిత్ర, ఈ యొక్క చెరువు 300 ఎకరాలు, దీని ఆయకట్టు వచ్చేసి 250 ఎకరాలు. దీనిపైన ఉన్నటువంటి నిజాం సాగర్ కెనాల్ దీనిపైన పోతా ఉంటది. నిజాం సాగర్ నీళ్లు కెనాల్ నిజాం సాగర్ నిండిన నీళ్లు వస్తాయి. అదే విధంగా మనకు అల్లి సాగర్ ఎత్తిపోతల ద్వారా శ్రీరామ్ సాగర్ నిండినా కానీ ఈ చెరువులకు నీళ్లు వస్తాయి. ఈ పక్కల పడినటువంటి గ్రామాలకు ఏదైతే డిష్పల్లి మండలం ఉన్నాయో 7 గ్రామాలకు బర్దీపూర్ ఎత్తిపోతల ద్వారా కూడా 2000 ఎకరాలకు ఆ రోజు మన యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎత్తిపోతల పథకాన్ని పెట్టి ఈ గ్రామాలకు 7 గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఎత్తిపోతల పథకం పెట్టడం జరిగింది. ఆ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క కృషి వలన ట్రాన్స్ఫారం గాలిపోతేంది, పంప్ హౌస్లు ఖరాబ్ అయితేంది అన్ని చేపించి ఈ గ్రామంలో ఈ మండలంలో ఉన్నటువంటి మెయిన్ ముల్లంగి, డిచ్పల్లి, గన్పూరు, నడిపెల్లి ఈ విలేజ్ లకు కూడా ఎత్తిపోతల ద్వారా ఈ చెరు నుండే నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చెరు నిండడం వలన ఎంతో మంది రైతులు, ఎంతో మంది కార్మికులు ఈ చెరువు పైన ఆధారపడి బతుకుతున్నారు. ఈ చెరువు ఉంటే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే బతకడానికి అవకాశం ఉంటుంది కనుక అధికారులు, గవర్నమెంట్ కూడా ఈ చెరువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ చెరువును నిజామాబాద్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దీని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే ఇంకా జిల్లా ప్రజలందరూ కూడా వచ్చేసి ఎక్కడికో నిజాం సాగర్, ఎక్కడికో మన శ్రీరామ్ సాగర్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక బోటింగ్ ఏర్పాటు చేసి ఈ దీంట్లో ఉన్న పిచ్చి మొక్కలను, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి చెట్లను మొత్తం శుభ్రం చేసినట్లయితే ఈ చెరువు ఈ నిజామాబాద్ డిస్టిక్ ఒక సుందరంగా కనబడుతుంది. ఈ గ్రామానికి కూడా ఒక వన్నె తెచ్చినట్లు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి మా గ్రామం తరపున కూడా మేము కోరుచున్నాము. అదే విధంగా గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 64 లక్షలు పెట్టి ఈ యొక్క అలుగు పాడైపోతే అలుగు నిర్మించుకోవడం జరిగింది. అదే ఆనకట్ట కూడా నిర్మించుకోవడం జరిగింది. అందువల్లనే ఈ రోజు ఈ చెరువు ఇంత తొందరగా నిండి ఈ గ్రామాలకు నీటి వసతును, త్రాగునీటికి కానీ, గొడ్డు గోదకు కానీ, వ్యవసాయానికి కానీ ప్రతిదానికి కూడా ఈ రోజు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నీళ్లు లేని ఉదయం లేచిన తర్వాత నీళ్లు లేని ఏ పని కూడా జరగదు. కాబట్టి ఈ నీళ్లుంటే మా యొక్క గ్రామంలో కూడా భూగర్భ జనాలు పుష్కలంగా ఉండి చెరువులో తూములు లేవటకుండా కూడా మాకు బోర్ల ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు వలన ఈ గ్రామము నిజామాబాద్ కు 8 కిలోమీటర్ల దగ్గర ఉండడము, డిచ్పల్లికి 3 కిలోమీటర్ల దగ్గర ఉండడము, ఈ మెయిన్ హైవే పైన ఉన్నటువంటి ఈ గ్రామాన్ని దయచేసి అధికారులు కానీ, అనాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ చెరు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీని యొక్క పర్యాటక కేంద్రంగా ఖచ్చితంగా తీర్చిదిద్దాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. ఈ యొక్క వర్షం పడడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా, గ్రామంలో ఉన్న రైతులు కూడా అందరు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపు వచ్చే ఖరీఫ్ కూడా ఈ చెరువు నిండడం వలన ఖరీఫ్ పంటకు కూడా డోకా ఉండదని చెప్పి రైతుల్లో పడి ఎలలేని ఆనందము ఈ రోజు వెలుబుచ్చింది. మొన్నటి దాకా వరుణుడు కరుణించలేడని చెప్పి ఎండలు కొడతా ఉంటే ఎంతో మంది రైతులు చేతికి పంట వస్తుందో రాదని చెప్పి బాధపడుతున్న తరంలో దేవుడు కరుణించి ఈ 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం వలన ఈ యొక్క బర్దీపూర్ చెరువు డిచ్పల్లి మండలం అనే ఈ రోజు మొట్టమొదటిసారిగా అలుగు బారుచున్నదంటే దీనికి కారణం ఏంటంటే 5 గ్రామాలు ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో చాలా ఉంది. దూస్గాం కానీ, ముల్లంగి కానీ, డిచ్పల్లి కానీ, నడిపల్లి కానీ, గన్పూర్ కానీ ఈ గ్రామ శివారులో ఎక్కడ వర్షం పడ్డా ఈ చెర్లకు నీళ్ళ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెర్ల నీళ్లు ఉంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరికీ భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా చెరువు నిండడము మా గ్రామానికి, ఇతర గ్రామాలకు అందరు కూడా రైతులు ఎంతో ఆనందంతో ఉన్నారని తెలియజేస్తున్నాం.